మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక ఎవరు? మాటలు బాగా నేర్చావే. తర్వాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం కానీ ముందు దారి తెలుసు. అమ్మ ఆజ్ఞ. మేమెవరేమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలియదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక ఏమిటి హఠం? ప్రతివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవం ఇస్తూ ఉంటే నీ ప్రలోభనం మితిమీరిపోతుంది. అహంకారం మళ్ళీ ఎక్కువ అవుతుంది. వాచా, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వద్దు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాన్ని సాధించి వచ్చిన దాన్ని వెళ్ళు. లేదా ఈసారి శక్తితో ఈ కథ వెయ్యి చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా? ఈ పసివాడు నీ బిడ్డడా? విశ్వ కళ్యాణం కోసం కోటి దేవతలు ఒక్కటే కోరుకున్నారు. నా కళలో ఊపిరి పోసుకున్న నా మానస నా కంటి వెలుగు నా బిడ్డని మీరి దయాదాక్షి రహితంగా నీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలని ఈ పసివాడి మీద చూపించారా? ఆవేశంలో జరిగిన మేము మీ తాను చెప్పి మాటలతో నా శోకాభిన్నత నా హృదయం శాసించదు. అనంత శక్తివంతమైన మీ తేజస్సును గ్రహించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆది శక్తిలో జన్మించిన ఈ అవతారాన్ని మీరు రద్దు చేశారు. తక్షణంగా బిడ్డని సజీవించేయండి, లేదా ఈ భవానికి మరణం ఈ ప్రపంచానికి ప్రళయం. సోదరి శాంతి, ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగత మస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలిస్తారన్నదే నువ్వు కోరుకున్న చేయగలుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమస్యలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ ధర్మానుసరి కృత్యవాసుడనే పేరుతో ఉపయోగపడుతుంది. మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిక్కున తలపెట్టి క్షీణిస్తూ ఉంటారో వారి తెలుసు ఖండించి తీసుకోండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక ఉత్తర దిక్కున తలపెట్టి పడుతున్న జీవితమే తెమ్మన్నారే ఎందుకు తెలుసా? హైదరాబాద్ ఉత్తర దిక్కున తలపెట్టి పడుతున్న ప్రాణి దేవతాన్ని ఎందుకు చూస్తుంది? దర్శనం అంటే నమస్కారం ఎంతో చేరుగా చూసుకోవాలన్నమాట. అందుకే ఉత్తర దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు. అదిగో అటు అదేదో పడవు. ఒరే, నేను ఉత్తర దిక్కున తలపెట్టి పడుతున్నా, ఇంకా తీసుకోవడం నీ ముద్దు మాటలు చదివి తీరా వినలేకపోయాను. నీ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయాను. నిన్ను చేసేలా
శివ కాపాడి మీకు పని చేశాను. అమ్మా భవాని చింతించు, ఇది జగత్ కళ్యాణానికి మాజీ మంత్రి వర్యులు ఎంపీ అభ్యర్థి గారు విచ్చేస్తున్నారు. మరియు దేవర్ధన్ రెడ్డి గారు, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి గారు, మరియు కంది శ్రీరాములు గారు, వంటి డివిజన్ ప్రెసిడెంట్ విచ్చేస్తున్నారు. ఈ హస్తి మా యొక్క శ్రీ ఉమామేశ్వర స్వామి గారి ఆలయంలో స్వాగతం పలుకుతున్నాము. బింబమూర్తి చక్కని మోము కలిగిన నా బిడ్డని ఈ ఏనుగు తల ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించలేదు. సత్యాన్ని నీ బిడ్డలు కరణజం మూషుకుని అంతమందించి దగ్గరే అవతరించారు. అవునమ్మా, ఆ మూషుకుని కావాలని కదా రాజేంద్ర గారు, ఏనుగుల నదించిన వర్ణానికి కదిరి నుంచి ఎంపీ అభ్యర్థి గారు విచ్చేస్తున్నారు. మహాజ్ఞాని మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి గారు, కంది శ్రీరాములు గారు, వంటి డివిజన్ గారు విచ్చేస్తున్నారు. ఎవరు కోరిన రూపంలో వారి మా యొక్క శ్రీ ఉమామేశ్వర స్వామి వారికి తరపున వారికి స్వాగతం సుస్వాగతం. ఆ